అన్నా పాప మా అన్న కూతురన్నా, అదేదో దొమ్మల క్యాన్సర్ అంట, తగ్గుతూనే ఉంటుంది, అప్పుడప్పుడు నెత్తురు కూడా పడుతుంది. జగనన్నకి చెప్పి సాయం చేయించన్నా. ఇప్పుడు అన్నకి అధికారం లేదు కదబ్బా. ఈ తూరి 2029లో అన్న గెలిచినాక కనపడు, పాప పని అయిపోతుందిలే. అంతవరకు పాప ప్రాణం పోతే పోతాదబ్బా. అన్న అధికారంలో ఉన్నప్పుడు అంత రూపాయి కూడా ఎవరికి దానం చేయడు. ప్రభుత్వం వచ్చినాక ఎప్పుడైనా పో. తల్లి ఒక చిన్న పాపను తీసుకుని వచ్చి, ఆ పాపకి క్యాన్సర్ వచ్చిందన్న, ట్రీట్మెంట్ కి డబ్బులు లేవు, మీరు ఏదైనా హాస్పిటల్ చెప్తే మేము ఆ హాస్పిటల్ జాయిన్ చేసుకుని ఆ పిల్లని బతికించుకుంటామన్నా అని చెప్పి ప్రాధాయపడుతుంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉండి, తల్లి ఇది మన ప్రభుత్వం కాదమ్మా, ఇది మన ప్రభుత్వం కాదమ్మా, మన ప్రభుత్వం వచ్చాక చేపిద్దామమ్మా. ఇప్పుడు అర్థమైందన్నా, జగనన్నకి మేము కావాల్సింది జైలు కొట్టడానికి, జెండాలు మోయడానికి మాత్రమే అని. ఏంద్రో నోరు లేచాంది, రప్ప రప్ప నరుకుతాం నా కొడక. నరికేయండి అన్న, అందరినీ నరికేయండి. జగనన్న పార్టీని నమ్ముకున్నటి కష్టానికి కాపు కాస్తాడని, కన్నీళ్లు తుడుస్తాడని నమ్ముకోవడం మా మూర్ఖత్వం. అయినా కార్యకర్త కారు కింద పడితే పక్కకు లాగేసి పారిపోయినట్టు నుంచి ఆదరణ ఆశించడం మా తప్పన్నా, మా తప్పు.